భారతదేశ మాజీ ప్రధాని భారతరత్న అవార్డు గ్రహీత అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. మరి మహోన్నతమైన వ్యక్తి, అన్ని రంగాల్లోని నిష్ణాతులు, పరిపాలనా రంగంలో కానీ, సంస్కరణలు తీసుకురావడం కానీ, పక్క దేశాలతో దౌత్యం నిర్వహించడంలో కానీ, అవన్నిటినీ మించి ఒక గొప్ప పార్లమెంటేరియన్, అదేవిధంగా గొప్ప కవి, అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఇవాళ ఇక్కడ విగ్రహావిష్కరణ జరగడం చాలా ఆనందదాయకం. అటువంటి వ్యక్తి విగ్రహం రాజకీయాల్లో ఒక దిక్సూచి ఆయన. అటువంటి మహానుభావుని విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఆ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తున్నాను. ప్రధానమంత్రి ఈ దేశాన్ని అనేక విధాల అభివృద్ధి చేసినటువంటి ప్రదాత. ఈ దేశంలో పవర్ని ప్రైవేటైజ్ చేయడం దగ్గర నుంచి, ప్రభుత్వమే పవర్ తయారు చేసే విషయం దగ్గర నుంచి, 4 రోడ్ల దగ్గర నుంచి, ప్రైవేటైజేషన్లో ఫోర్స్ టెలిఫోన్ దగ్గర నుంచి, ఈ రాష్ట్రంలో దీపం పథకాన్ని అమలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట్రంలో గ్యాస్ని విరివిగా వాజ్పేయి గారి ప్రభుత్వంలోకి వచ్చే ముందు వరకు కూడా ఎంపీలు గ్యాస్ కూపన్స్ ఇచ్చేవారు, టెలిఫోన్ కూపన్స్ ఇచ్చేవారు. అలాంటిది మనకి విరివిగా గ్యాస్ కానీ, టెలిఫోన్స్ కానీ, ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, ఎయిర్వేస్ కానీ, రోడ్వేస్ కానీ, నదులు అనుసంధానం అనేటువంటి ప్రక్రియను కూడా వారు ఈ దేశంలో అభివృద్ధికి కావాల్సిన అన్ని అంశాలను, గ్రామీణ సడక్ యోజన దగ్గర నుంచి అనేక రకాల కార్యక్రమాలు ప్రవేశపెట్టినటువంటి విధాత శ్రీ వాజ్పేయి గారు. అలాంటి పెద్దలు విగ్రహాన్ని ఈ గ్రామంలో ఆవిష్కరించడం, దాంట్లో మేము పాల్గొనడం అదృష్టమైన కార్యంగా నేను భావిస్తున్నాను. బీజేపీ పార్టీ స్థాపకులకు వారి యొక్క చిత్రపటాలకు పూల మాలాకృతులను చేస్తున్నారు పెద్దలందరూ కలిసి. ఇది శుభతరుణం. కాసులూరు గ్రామంలో జరుగుతున్న అతి గొప్ప పండుగ. ఈ పండుగ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇలా చెప్పారు, భారతదేశం ఒక భూభాగం కాదు, అది ఒక సజీవ దేశం. శిరస్సు వంచి నమస్కరించే దేశం, నమస్కారం చేసే దేశం. ఇది నైపుణ్య దేశం, ఇది తర్పణ భూమి. దీన్ని నది నది ప్రతి బిందువు మనకు గంగా జలం. దీని గులగరాయి మనకు శంఖానాదం. మేము జీవించేది భారతదేశం కోసం,
సోమవీరాజు గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే రామకృష్ణ గారికి, మన బీజేపీ వేదిక ప్రతి నాయకుడికి, వేదిక ప్రజలందరికీ, ఇక్కడ విచ్చేసిన జనసేన పార్టీ, బీజేపీ, టీడీపీ కార్యకర్తల నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, వాజ్పేయి గారు జయంతి రోజున ఈ రోజు మన వాజ్పేయి గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది మన నియోజకవర్గంలో చాలా ఆనందకరమైన విషయం. ఉదాహరణకి వాజ్పేయి గారు అంటే ఆయన పరిపాలన టైంలో నాకు తెలుసుకున్నది ఏంటంటే నేషనల్ హైవే పట్టానికి కారణం వాజ్పేయి గారు. ఈ రోజు మనం అంత సౌకర్యంగా మనం వెళ్ళగలుగుతున్నామంటే నేషనల్ హైవే వల్లే మనకి ప్రతి గ్రామం, ప్రతి నగరాలన్నీ కూడా దూరం తగ్గి చాలా వేగంగా మనం వెళ్ళగలుగుతున్నాం. ఒక మన దేశంలో ఒక బీజేపీ పార్టీ దేశంలో ప్రథమ స్థానంలోకి రావడానికి కారణం ముఖ్యంగా ఆయన కూడా ముఖ్యంగా చెప్పచ్చు. ఎందుకంటే ఆయన అధ్యక్షతన, దేశ అధ్యక్షతన ఆయన చేయడమే కాకుండా పార్టీని దేశంలో బలోపేతం చేసి తర్వాత తరాలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ముఖ్య స్థానంలో ఇండియాలో ఉండాలనే దాన్ని ఉదాహరణ ఆయన తీసుకొచ్చిన విధానాలే దానికి కారణం. అంతేకాకుండా తర్వాత మన మోడీ గారు ఈ మన దేశాన్ని పరిపాలించడంలో కానీ ఒక క్రమశిక్షణ పార్టీ మన భారతీయ జనతా పార్టీ. మేము చిన్నప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ లో కూడా ఉండడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అంటే ఒక క్రమశిక్షణ పార్టీ. ఈ పార్టీలో మనం పొత్తు పెట్టుకుని మన కూటమిలో ఉండడం అనేది నిజానికి మనందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం. అంతేకాకుండా ఈ భారతీయ జనతా పార్టీలో నాయకులందరూ కూడా మన గతంలో ఎంపీటీసీ ఎలక్షన్స్ లో అసలు బీజేపీ పార్టీ ఆ నియోజకవర్గంలో ఎక్కడ నియోజకవర్గ సందర్భంలో కూడా నేను పోటీ చేస్తానని చెప్పేసి లక్ష్మీ గారిని బయట రావడం, అప్పుడు ఆ సందర్భంలో లక్ష్మీ గారిని నియోజకవర్గంలో ఎంపీటీసీగా నిలబెట్టి గెలిపించుకున్న నియోజకవర్గం ఖచ్చితంగా మన రామచంద్రపురం నియోజకవర్గం. అదేవిధంగా మన రాష్ట్రంలో మన పవన్ కళ్యాణ్ గారు మన ఈ రాష్ట్రంలో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఖచ్చితంగా బీజేపీ కూటమిలో ఉండాలి అని అత్యధిక ప్రయత్నం చేసి కూటమిలోకి భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చిన ఘనత ఖచ్చితంగా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే మీరందరికీ తెలుసు, కూటమి వల్ల భారతీయ జనతా పార్టీ మన వెంట ఉందన్న ధైర్యం వల్ల దేశమంతా కూడా మన వైపు చూడడం, ఈ రోజు మన రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో కూడా మనం ఖచ్చితంగా బీజేపీ సహకారంతో మన రాష్ట్రం అభివృద్ధి చేసే అవకాశం ఉందనేది ఖచ్చితంగా చెప్తున్నాం. ముఖ్యంగా సోమవీరాజు గారిని నేను ఈ సభాముఖంగా ఆలోచించుకున్నానండి. ఏంటంటే ఉగ్రవాదం నుంచి మా రామచంద్రపురం నియోజకవర్గానికి రైల్వే లైన్ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ రైల్వే లైన్లోని ఆ రూట్లో దాన్ని రోడ్ రైల్వే చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆ ఇంజనీర్లు నాకు ఆ స్ట్రక్చర్ సరిపోతే స్ట్రక్చర్ అంత బలంగా వేసామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి దాని ఏదైనా అవకాశం ఉంటే దాన్ని రోడ్ రైల్వే మారిస్తే నిజానికి ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా అభివృద్ధి అనేది అత్యధికంగా మనం చూడగలుగుతాం. అంతేకాక మెయిన్ రైల్వే లైన్ వేయడం వల్ల టికెట్ ద్వారా వస్తుందేమో కానీ ఎంతో దేశానికి, అదే రోడ్ రైల్వే చేయడం వల్ల రోడ్డు వల్ల ఈ టోల్ గేట్ పెట్టినా సరే రోడ్డు కేసిన ఖర్చు అంతా 10 సంవత్సరాల్లో మనం వెనక్కి తీసుకోవచ్చు. కాబట్టి దీని మీద దృష్టి పెట్టి సోమవీరాజు గారిని నా మనని దయచేసి దాని ఒకసారి దృష్టి పెట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తానని కోరుకుంటున్నాను.